గుడ్ ఈవినింగ్. ఎలన్ మస్క్ తండ్రి దక్షిణాఫ్రికా ఇంజనీర్ ఎరోల్ మస్క్ ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ ప్రపంచానికి ఎలన్ మస్క్ ఎంత కీలకమో ఆయన తండ్రి ఆధ్యాత్మికత పట్ల అంతే ఆరాధన చూపిస్తారని పేరుంది. అయోధ్య రామాలయాన్ని సందర్శించిన ఎరోల్ మస్క్ హిందూ మతం ప్రాచీనతను, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రశంసించారు. ప్రపంచం శివుడి జ్ఞానాన్ని అనుసరిస్తుంటే శాంతి చేకూరుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇండియా ఆధ్యాత్మిక వారసత్వంగా రాజధానిగా నిలుస్తోందని ఎరోల్ మస్క్ కితాబిచ్చారు. సనాతన సాంప్రదాయాలు, విలువల పట్ల భారతీయులు చూపెడుతున్న విశ్వాసానికి ఆయన జేజేలు పలికారు. హిందుత్వం ప్రాచీన వైభవానికి ఒక నిదర్శనమన్నారు. విశ్వమంతా శివుని జ్ఞానాన్ని అనుసరిస్తే హిందూ మతం ఆకర్షణీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ 5 రోజుల పర్యటనలో భాగంగా అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడం, ఆధ్యాత్మిక వారసత్వం పట్ల గర్వపడుతున్నానన్నారు. శివుడి జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా ప్రపంచం ప్రయోజనం పొందొచ్చన్నారు. ఎరోల్ మస్క్ భారతదేశం ఇప్పటికే ప్రపంచ శక్తి అని మస్క్ తండ్రి పేర్కొన్నారు. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యారు. ఎరోల్ మస్క్ హిందూ మతాన్ని చాలా పురాతనమైందని, అది మనసును కదిలిస్తుందన్నాడు. దేశం లోతైన ఆధ్యాత్మికతతో పునీతమవుతోందన్నారు. ప్రపంచం మొత్తం శివుణ్ణి అనుసరిస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. నేనేం నిపుణుని కాను, కానీ నాకు హిందూ మతం ఆకర్షణీయంగా అనిపిస్తోందని చెప్పారు. హిందూ మతం పురాతనమైందన్నారు. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. నేటి ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకరని కొనియాడారు. ఆర్థిక పరంగా, ప్రపంచ దౌత్యం రెండింటిలో కూడా భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతికైన మార్గదర్శకత్వమే కారణమన్నారు. ప్రధాని మోడీ విశ్వసనీయత, స్పష్టత పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. నేడు ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకరన్నారు. మోడీ మాట్లాడుతుంటే చూడాలని అనిపిస్తోందన్నారు. ఆత్మవిశ్వాసం, స్పష్టతతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. నాయకత్వంలో భారతదేశం ఆర్థిక పరంగానే కాకుండా ప్రపంచ దౌత్యంలో కూడా భారీ అడుగులు వేసిందని ఎరోల్ మస్క్ అభిప్రాయపడ్డారు.